నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక సందేశాత్మక చిత్రాన్ని, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఒక గొప్ప నవలా చిత్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ చిత్రం డాక్టర్ చక్రవర్తి. 1964 జూలై 10వ తేదీన ఈ సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాని అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద దుక్కుపాటి మధుసూదనరావు గారు నిర్మించారు. దానికి దర్శకత్వం వాళ్ళ ఆస్థాన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. దీనికి మూల కథ ఒక నవల అని చెప్పాను కదా, అది కోడూరి కౌశల్యాదేవి గారు దీనికి మూల కథను రాశారు. నవల అది చాలా ప్రాచుర్యం పొందిన నవల, కొన్ని పత్రికల్లో సీరియల్గా వచ్చింది, గొప్ప గొప్ప బహుమతులు కూడా సాధించిన నవల. దాని ఆధారంగానే ఈ సినిమాని తీశారు. అంత నవల చిత్రాన్ని మాటలు పాటలు ఎవరు రాస్తారనే దాని మీద కూడా చాలా సందిగ్ధత జరిగింది. ఆఖరికి నాటకాలు రాయడంలోనూ అటు సినిమాలు రాయడంలోనూ దిట్టగా పేరుగాంచిన గొల్లపూడి మారుతిరావు గారిని ఈ సినిమాకు మాటలు రాయడానికి ఒప్పించారు. వెండితెర మీద గొల్లపూడి మారుతిరావు మాటలు రాసినట్టుగా వేసినప్పటికీ దీనికి ఎక్కువ భాగం ఆచార్య ఆత్రేయ గారే రాశారని సినీ పండితులు చెప్తూ ఉంటారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మారుతిరావు గారు రాసిన వాటిల్లో కొన్ని సందర్భాలని అంత గట్టిగా రాలేదని, అందువల్లనే ఆత్రేయ గారిని కూడా అటువైపు చూపు మళ్లించమని ఆదుర్తి సుబ్బారావు గారు అడిగినట్టుగా కొన్ని సందర్భాల్లో, మాటల సందర్భంలో కొంతమంది చెప్పినట్టు సమాచారం. ఇక పాటలు, కోర్స్ ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ గారు కూడా ఒక పాట రాశారు. అలాగే ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు పాటలు రాశారు. సంగీతం రెండు రకాలుగా అనుకున్నారు. ముందు పెండ్యాల నాగేశ్వరరావు గారిని అనుకున్నారు, కానీ అది ఆ తర్వాత మాట్లాడదాం ఎందువల్ల అది అయిందో. సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు సమకూర్చారు దీనిలో. ఇక నేపథ్య గానం విషయంలో ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు, పిబి శ్రీనివాస్ గారు, వసంత, అలాగే మన జానకమ్మ గారు కూడా పాటలు పాడారు. ఇక ప్రధాన తారగానం విషయంలోకి వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్ర, జగ్గయ్య గారు, గుమ్మడి, పద్మనాభం, చలం, సావిత్రి గారు, కృష్ణకుమారి, షావకారు జానకి, గీతాంజలి, సూర్యకాంతం, జయంతి, ఇంకా చాలామంది దాంట్లో ఉన్నారు. వీళ్ళు ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా ఈ సినిమా తీస్తున్నప్పుడు, తీయకముందు, తీసిన తర్వాత జరిగిన కొన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాటిలో మొట్టమొదటిది ఏఎన్ఆర్ సరసన సావిత్రి చెల్లెలుగా చేసిన మొదటి చిత్రం ఇది. అంతకుముందు ఎన్నో అఖండ విజయాలు సాధించిన సినిమాల్లో వీళ్ళిద్దరూ పెయిర్గా, అంటే హీరో హీరోయిన్లుగా నటించారు. ఉన్నట్టుండి ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లిగా, అంటే సోదరిగా పాత్ర వేయడం మీద చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఎందుకంటే ఒక హిట్ పెయిర్ని అలాగే ఉండాలని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటిది సడన్గా ఏ చెల్లిగానో మరో పాత్రలోనో చూడాలంటే కొంచెం ఇబ్బంది పడే ఆస్కారం ఉందని అదే విషయాన్ని చాలా చర్చించారట. కథానుసారం ఆ విధంగా వస్తుంది. ఇది రెండు గొప్ప పాత్రలే కాకుంటే వాళ్ళిద్దరూ మాత్రమే ఈ పాత్రలు చేయగలరు అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన సరసన సావిత్రి గారి చెల్లెలు చేసినట్టుగానే గతంలో కూడా ఎన్టీఆర్ సరసన కూడా సావిత్రి గారి సోదరిగా చేశారు. వాళ్ళిద్దరు పేరు కూడా గొప్ప పేరు, మంచి హీరో హీరోయిన్లుగా పేరు పొందిన ఎన్టీఆర్, సావిత్రి గారు కూడా చిరంజీవులు సినిమా ఉంది కదా, దాంట్లో చాలా విషాదం సినిమా, ఆ సినిమాలో వాళ్ళు నటించారు. సో ఇది నటనే కనుక వాస్తవ జీవితానికి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఏ పాత్ర అయినా వేయాలి నటుడు అనేవారు అనేదానికి ఈ పాత్రలు వేయటమే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. కోడూరు కౌశల్యాదేవి గారు చక్రభ్రమణం అని ఒక నవల, దాన్ని ఆంధ్రప్రభలో అలాంటి వాటిలో సీరియల్గా వేశారు. సో మంచి ప్రాచుర్యం. అప్పట్లో నవలలు అంటే చెవులు కోసుకునే వాళ్ళు జనాలు, ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఒక చదువుతూ కూడా అదేదో ఆ దృశ్యం వాళ్ళ కళ్ళ ముందే మాట్లాడినట్టు, ఆ పాత్రలు సంభాషిస్తుంటే వాళ్ళు వింటున్నట్టు. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే వారపత్రికల్లో సీరియల్గా వచ్చిన వాటిని అన్నింటినీ కట్ చేసి ఒక పుస్తకంలాగా తయారు చేసుకుని కొత్త నవల్లాగా చదువుకుని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి లైబ్రరీలో కూడా పెట్టిన సంఘటనలు ఉన్నాయి. సో నవలలకు అంత ప్రాధాన్యత ఉండేది. సో ఏఎన్ఆర్ సరసన చెల్లిగా సావిత్రి,
అని ఇంకా రకరకాల పేర్లు అనుకున్నారు కానీ నో 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 ఆ పాత్ర చాలా ఉదాత్తమైన పాత్ర, మంచి అభినయం ఉండాల్సిన పాత్ర. అందువల్ల సావిత్రి గారే దీనికి 100% న్యాయం చేయగలరని అల్టిమేట్గా ఆదుర్తి సుబ్బారావు గారు ఫైనలైజ్ చేశారు. సో గతంలో మోగ మనసులు సినిమాలో సావిత్రి గారు ఒకానొక సందర్భంలో, అంటే పడవలో వెళ్ళే సందర్భంలో అరే అని పిలుస్తుంది, గోపి అరే గోపి అని పిలుస్తుంది. ఎందుకు ఆమె నీకెంత ప్రేమ అనేలా దగ్గర ఉంటుంది. అప్పుడు కూడా చిన్న అభ్యంతరం వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు గారిని సావిత్రి గారు ఒరే అనటం ఏంటి అని. ఎందుకంటే ప్రేక్షకులు చాలా చాలా కనెక్ట్ అవుతారు కొన్ని పాత్రలకు. సో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న స్టేచర్ కానీ, లేకపోతే ఉదాత్తత కానీ, ఆయన్ని ఎవరైనా ఒరే అని పిలిస్తే ఎలా ఉంటుంది. పైగా హీరోయిన్గా చేసిన ఆవిడ ఒరే అని పిలకడం అనేది అప్పట్లో కొంత చర్చ జరిగింది కానీ, బట్ అద్భుతంగా పడింది ఆ డైలాగ్. ఎందువల్లనంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా అంతకంటే గొప్పగా చెప్పే అవకాశం ఎప్పుడు రాలేదు. సో అలాగే ఇప్పుడు కూడా అలాంటి తర్జన భర్జనలా జరిగింది. అన్నయ్య అని పిలిస్తే ఎలా ఉంటుంది సావిత్రి గారు అని అనుకున్నారు, కానీ చాలా బాగుంటుంది అని చెప్పి అటు ఆదుర్తి గారు, ఇటు మారుతిరావు గారు, ఆత్రేయ గారు కూడా సర్టిఫై చేశారు. ఆంధ్రప్రభ అసలు ఈ నవల ఎలాగొచ్చింది, ఈ సినిమాగా అనే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది దాని వెనక. ఆంధ్రప్రభ వాళ్ళు ప్రతి ఏడాది నవల పోటీలు పెడతారు. పెడితే చాలామంది నవళ్ళు అక్కడ పంపిస్తారు. దానికి ఒక పెద్ద జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీ ఆ నవలన్నీ చదివి దేనికి ఉత్తమ బహుమతి ఇవ్వచ్చు అని చెప్పి నిర్ణయిస్తారు. సో అలాగే ఆంధ్రప్రభ కథల పోటీలాగానే నవలల పోటీలకి ఒక ప్రకటన జారీ చేశాం. పలానా డేట్ కల్లా మాకు నవలలు అందాలి అని చెప్పి ప్రకటించింది. కానీ కోడూరు కౌశల్యాధారి గారు పొరపాటున ఎందువలనో మరి ఆ డేట్ని సరిగా చూడలేదో, లేకపోతే ఆసక్తి లేదో తెలియదు కానీ మొత్తానికి సరైన సమయానికి, అంటే అనుకున్న సమయానికి, టార్గెటెడ్ డెడ్ లైన్ ముగిసే నాటికి ఆవిడ నవలను పంపలేకపోయారు. సో ఆ జ్యూరీలో ఒకానొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన త్రిపురనేని గోపిచంద్ గారు. ఆయన ఈ నవల గురించి ముందే తెలిసి అరే కౌశల్యాధారి గారి నవల మనకు రాలేదేంటి ఇంకా అని చెప్పి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆఫీస్ వాళ్ళు చెప్పారట, పంపించారు కానీ సార్ కొంచెం లేట్గా వచ్చింది, అందుకని దాన్ని ప్రక్కన పెట్టేశాను. నో అది చాలా గొప్ప నవల, అది దాన్ని మీరు దీనిలో మనం అంగీకరిద్దాం, కొంచెం సరళిద్దాము డేట్ని అని చెప్పి తీసుకుని మొత్తం చదివిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ నవలకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఆశ్చర్యం కదా, అది ఆశ్చర్యమే కదా. ఎందువల్లంటే ఆవిడ నవల టైంకి చేరలేదని ప్రక్కన రిజెక్షన్ దాంట్లో పెడితే, అలాంటి దాన్ని విషయం తెలుసుకొని గోపీచంద్ గారు లాంటి మహారచయిత దాన్ని లేదు దాన్ని మనం అనుమతిద్దామని చెప్పటం ఏంటి, ఆ తర్వాత అది ఉత్తమ బహుమతి పొందడం ఏంటి. సో ఆయన అది ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారట, ఇది నవల కంటే సినిమాగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఒక మాట అలాగా అన్నారట. వెంటనే దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆ నవలకి రైట్స్ కొనేశారు. 10,000 రూపాయలు అప్పటికప్పుడు ఇచ్చేసి ఈ నవల మాకు కావాలి అని ఆంధ్రప్రభ ఆఫీసుకు పనిచేస్తే, ఆంధ్రప్రభ ఆఫీస్ వాళ్ళు కౌశల్యాదేవికి ఇచ్చేస్తే నాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం సార్. ఎందుకంటే ఒకసారి ఈ నవల ఒక సంస్థకి సబ్మిట్ చేసిన తర్వాత హక్కులు వాళ్ళకే ఉంటాయి. అది 2 రకాల హక్కులు ఉంటాయి. ఒకటేమో కాపీరైట్ విత్ ద రైటర్ అని అంటారు. ఆ రైటర్ ఎవరైతే వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకో సందర్భంలో ఎవరైతే ఈ పోటీలు నిర్వహించి ఆ నవలను స్వీకరించారో వాళ్ళు కూడా కాపీరైట్ తీసుకునే ఆస్కారం ఉంది. సో ఇక్కడ వెంటనే 10,000 రూపాయలు కట్టేసి దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆ నవల తాలూకు హక్కుల్ని తీసుకుని ఎందుకు త్రిపురనేని గోపిచంద్ గారు అంటే సామాన్యులు కాదు, చాలా గొప్ప నవలు రాసి అది రాష్ట్రంలోనే గొప్ప పేరు పొందిన వ్యక్తి. ఆయన సర్టిఫై చేశారంటే ఇది గొప్పగా సినిమా అవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు ఎవరు ఏ పాత్రలు వేయాలనే దాని మీద చాలా తర్జన జరిగింది. అక్కడే ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా వేస్తే ఆ హీరోయిన్తో సరిసమానంగా, లేకపోతే ఈ హీరోయిన్ స్థాయికి ఉన్న పాత్ర సావిత్రి పాత్ర, ఆ పాత్రకు ఎవరు వేస్తారు అనే దాని మీద చాలా తర్జన జరిగి మొత్తానికి సావిత్రి గారిని ఒప్పించారు. ఆవిడ కూడా ముందు నవ్వింది. అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రక్కన వారి సోదరిగా మీరు చేస్తున్నారు అంటే నవ్వి, ఓకే దానిదేవున నటనే కదా, నాకు ఇంకా సంతోషం ఆయన అన్నయ్య అని పిలవడం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారట. ఇక మాటలు ఎవరు రాస్తారు అంటే మొత్తం నవల చదివేసేసి
మారుతిరావు గారు అన్నారట, చాలా గొప్పగా ఉందండి, మొత్తం ఆవిడే రాశారు డైలాగులన్నీ, మనం వాటిని ఒక కూర్పులో పెట్టి రాయాల్సి ఉంటుంది అంటే, అప్పుడు ఆదురి సుబ్బారావు గారు అన్నారంట, కొన్ని బలీయమైన సంఘటనలను మనం సృష్టించాలి, దాంట్లో మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయి, కాకుంటే ఎక్కడో ఒక సెంటిమెంట్ ఉంది లాంటి దాంట్ని మనం చొప్పించాలి, దానికి కూడా మీరు మంచి మాటలు రాయగలరా అంటే ఆయన ట్రై చేస్తానన్నారట. అప్పుడు ఆత్రేయ గారికి చెప్పారట, మీరు కూడా కొంచెం ఒక చెయ్యండి దాంట్లో అని చెప్పి. అప్పుడు కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను కంట తడి పెట్టించే కొన్ని డైలాగులు ఉంటాయి కదా, అవి ఆత్రేయ గారు రాశారని సినీ పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఆయన పేరు మాత్రం ఆయన వేసుకోలేదు, కేవలం పాటలకు మాత్రమే ఆయన పేరు వేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావు గారిని మాటలు రాయమన్నారు కనుక ఆయనకే ఆ క్రెడిట్ ఇచ్చారు. అది అప్పటి తాలూకు ఉదాత్తత అలా ఉంటుంది. ఎంత చేసి మొత్తం నేనే చేశానని చెప్పుకునే రోజులు ఇప్పుడు. అప్పుడు ఎంతో చేసినా కూడా పర్లేదండి, ఆయనకే ఇచ్చేయండి అనే అంత గొప్ప మనసులు అప్పట్లో ఉండేవి ఆ ఫీల్డ్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో కూడా పెండియాల నాగేశ్వరరావు గారిని ఈ సినిమాకి చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ అనుకున్నారట. మహాదేవన్ అనుకున్నారట. మహాదేవన్ గారు చాలా సినిమాలకి ఆతులి సుబ్బారావు గారి కాంబినేషన్లో చేశారు. మళ్ళీ ఎందుకులే ఆయన ఎందుకు, పెండియాల గారు అయితే బాగుంటుంది ఈ కథను బట్టే అనుకున్నారట. కానీ వెంటనే మారుతిరావు గారు ఆత్రేయ గారు అన్నారట, ఈ సినిమాలో వీణ పాటలు ఉన్నాయండి, వీణ పాట రెండు ఉన్నాయి వీణ పాటలు. సో వీణ పాటలు అంటే మనకు గుర్తు చేసి ఆలూరు వారే కదా, సో ఆయనతోనే చేపిస్తే బాగుంటుందేమో అని చెప్పి అనుకున్నారట. లేకపోతే పెండియాల గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవారు. కానీ వీణ పాట అనగానే మనకు గుర్తొచ్చేది రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత కాలంలో మహాదేవన్ గారు ఆ ఖాళీని భర్తీ చేశారు. చాలా పాటలు వాణిశ్రీ గారి మీద, అలాంటి వాళ్ళ మీద గొప్ప గొప్ప పాటలు. జమున గారు కూడా ఒక సినిమాలో మహాదేవన్ గారి సంగీతంలో వీణ పాడతారు. సో రాజేశ్వరరావు గారు అయితే వీణ పాటలు ఉన్నాయి కనుక ఆయన సూపర్గా చేస్తారు అని చెప్పి అనుకున్నారు. ఈ సినిమా చాలా గొప్పగా వచ్చిన తర్వాత అప్పటిదాకా మన రాష్ట్రంలో నంది అవార్డ్స్ లేవు. మొట్టమొదటిసారి ఫిలిం ఛాంబర్ వాళ్ళు నంది అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే సంవత్సరంలో 1964-65 ఆ ప్రాంతాల్లో. ఎందువల్లనంటే అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా నటీనటులను సత్కరించి వాళ్ళకి పురస్కారాలు అందించే ఒక ట్రెడిషన్ కొనసాగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా పెడితే బాగుంటుందని ప్రభుత్వం కాకుండా ముందు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఆ ప్రయత్నం చేసి నంది అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే సంవత్సరం డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది. సో ఇంకేముంది, అంత గొప్ప సినిమాకి నంది అవార్డు ఇవ్వకుండా ఎలా ఉంటారు. మొత్తం హీరోయిన్లు మొత్తం అన్నీ ఆ సినిమాకి సంపాదించారు. అదే ఏడాది మళ్ళీ జాతీయ అవార్డులో కూడా డాక్టర్ చక్రవర్తి జాతీయ స్థాయిలో తెలుగు ఫీచర్ ఫిలింగా అవార్డు సాధించింది. అంటే అవార్డులు వచ్చిన సినిమాలకి కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా అంత గొప్ప విజయం సాధించవు అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ ఇలాంటి సినిమాలు అటు ప్రేక్షక హృదయాలను గెలుచుకోవడంతో పాటుగా రివార్డులు కూడా సంపాదించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది ఈ సినిమాకి జరిగిందని. ఈ సినిమా యువతకు చాలా స్ఫూర్తినిచ్చిందట. యువత ఏంటి, ఈ సినిమా అఖిలనాథరావు గారి పాత్ర ఏంటి, ప్రేమ కదా చెలి అని అనుకున్నారు. దాంట్లో డాక్టర్ చక్రవర్తి ఆయన డాక్టర్ పాత్ర వేశారు. డాక్టర్ అయితే కూడా మామూలుగా ఏదో ఆటోమేటిక్గా మూలన ఒక డాక్టర్గా ఉంటాం కదా అని, ఫారిన్లో చదివి డాక్టర్ వృత్తి చేస్తూ భారతదేశానికి వచ్చి మన దేశానికి సేవ చేయాలి అనే ఒక దృక్పథం ఉన్న వ్యక్తి పాత్ర అది డాక్టర్ చక్రవర్తి అంటే. సో అందువల్ల చాలామంది యువత ఆ పాత్రతో ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి ఎంబీబీఎస్ చదవడానికి సన్నాహాలు చేసుకున్నారట. అంటే ఎంత స్ఫూర్తినిచ్చిందో చూడండి ఆ పాత్ర. గతంలో ఇంజనీరు లేకపోతే ఇంకేవేవో ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు సడన్గా డాక్టర్ వృత్తి గొప్ప వృత్తి అని చెప్పి మనం మామూలుగా అంటాం, వైద్యం నారాయణ హరిని దేవుడితో సమానంగా డాక్టర్ని చూస్తాం. అందువల్ల యువత అంతా ప్రేరణ పొంది అప్పటి నుంచి ఇక మన ఈ ఎంబీబీఎస్ కోసం పరీక్షలు రాసి ఎంబీబీఎస్ సీట్లు సంపాదించడం అనేది మొదలైందట. అంత స్ఫూర్తిదాయకంగా ఇంత గొప్ప చిత్రాన్ని మనం మిస్ అయ్యేవాళ్ళం నిజంగా. ఎందువల్ల ఆంధ్రప్రభ వాళ్ళు నిజంగానే డెడ్లైన్ ప్రకారం ఆ నవల చేరలేదు కనుక మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని పక్కన పెట్టి ఉంటే త్రిపురనేని గోపిచంద్ గారికి ఈ విషయం తెలియకపోయి ఉంటే
ఆయన మళ్ళీ వాళ్ళని ఒప్పించి దాంట్లో అర్హత గనక సాధించకుండా ఉంటే దానికి ప్రథమ బహుమతి వచ్చేది కాదు. అలాగే అంత గొప్ప నవలను సినిమాగా తీసి అవకాశం వాళ్ళకు ఉండేది కాదు, చూసే అవకాశం మనకు కూడా ఉండేది కాదు. సో అంత గొప్ప టర్నింగ్ పాయింట్ గోపీచంద్ గారి వల్ల ఈ సినిమా మనందరం చూడగలగడానికి ఆస్కారం అయింది. అసలు మూల కథ ఏంటంటే, స్త్రీ పురుషులు అనగానే జనరల్గా ప్రేమ అన్ని సినిమాల్లో అది మోసగా వస్తూ ఉంటుంది అనమాట. ఒక హీరో, ఒక హీరోయిన్, మన దాంట్లో ఏదో రకరకాల పాత్రలు ఉంటాయి. ఆ తర్వాత ఏమి ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఇంకా వేరే సంబంధం ఏమి ఉండకూడదా, అది క్వశ్చన్ అనమాట ఈ సినిమాలో. ఆవిడ కోడూరు కవితలు ఎందుకంటే కొంచెం మరీ అంత కాదు కానీ కొంచెం ఫెమినిస్ట్ యాంగిల్ నుంచి ఆలోచిస్తారు. ఆడామగ కలిస్తే ఇక ప్రేమేనా ఉండేది, వేరే బంధాలే ఉండవా అని ప్రశ్నిస్తూ సినిమా తీశారన్నమాట ఇది. సో అన్న చెల్లెళ్ళ అనుబంధాలు ఎలా ఉండాలి, అది సొంతగా పుట్టిన చెల్లే కానక్కర్లేదు అని చెప్పడానికి అనమాట. వాస్తవానికి డాక్టర్ చక్రవర్తికి ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లి కారణాంతరాల వల్ల చనిపోతుంది. అప్పుడు ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆ చెల్లి లేని లోటును మన సావిత్రి పాత్రలో చూస్తూ ఉంటారు. ఆమె మీద విపరీతమైన అభిమానం పెంచుకుంటూ ఉంటారు. కానీ సావిత్రికి వేరే అతనితో పెళ్ళి ఉంటుంది కదా, అదే జగ్గయ్య గారు వేసిన పాత్ర. ఆ పాత్ర కాస్తంత అనుమానంగా చూస్తూ ఉంటారు ఆయన. ఏంటి అన్నా చెల్లెలు అయితే అంత క్లోజ్గా ఎందుకుంటారు, ఇది వాళ్ళిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉంది, ఏదో ఇంకొక కనిపించని బంధం ఏదో ఉంది అని చెప్పి అయినా అపార్థం చేసుకోవటం. ఆ తర్వాత ఆవిడని సూటిపోటి మాటలు అనటం, అప్పుడు దాకా చాలా ఫ్రెండ్లీగా ఉన్న ఏఎన్ఆర్ గారితో భేదాలు రావటం, ఇవన్నీ కథ. నేను కథ చెప్పదలుచుకోలేదు. సో అలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వేయటం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఇక డాక్టర్ వృత్తి అయిన తర్వాత ఇంకా ఆయనకి వేరే అభిరుచులు ఉండకూడదా, ఎందుకు ఉండకూడదు? ఎవరన్నా పాట వినాలని కానీ, ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయాలని కానీ ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. సో ఇప్పుడైతే కమర్షియల్గా అయిపోయిన తర్వాత ప్రతి నిమిషాన్ని ఒక గంట సేపు మనం ఒక ఆసుపత్రికి వెళ్తే ఓపీలో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి కానీ దృక్పథం ఉండేది. అప్పట్లో అది కాదు, సేవా దృక్పథంతో పాటు కళాహృదయాలు కూడా అప్పట్లో ఉండేవని చెప్పడానికి ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో విదేశాల్లో చదువుకున్న వ్యక్తి సాధారణంగా అక్కడే ఉండిపోయి బోల్డంత డబ్బులు సంపాదించుకోవాలి అని భావిస్తుంటారు. అలా కాకపోతే భారతదేశానికి వచ్చి ఒక కాస్ట్లీ కార్పొరేట్ హాస్పిటల్లో చేరి అక్కడైనా సరే బోల్డంత డబ్బులు సంపాదించుకోవాలని ఆశిస్తూ ఉంటారు. అలా కాకుండా మనని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ దేశానికి మనం ఏం చేయాలి, ముఖ్యంగా సామాన్యులకు ఏం చేయాలి అని ఆలోచించడం అనేది చాలా అరుదైన లక్షణం. ఆ లక్షణాలు పుచ్చుకున్న డాక్టర్ చక్రవర్తిని అందుకే ఈ సినిమా చూసిన చాలా యువత ప్రేరణగా తీసుకుని ఆ తర్వాత డాక్టర్లు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సావిత్రి అక్కినేని నాగేశ్వరరావు గారి సంబంధాన్ని, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అనుమానిస్తూ, వాళ్ళిద్దరిని అవమానిస్తూ వచ్చిన జగ్గయ్య గారికి కూడా కొంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్ వచ్చినాయట. ఆయనకి సినిమాలోనే ఇదేంటి ప్రభావం, నాకు ఇలాంటి పాత్ర ఇచ్చారు అని చెప్పి ఆయన బాధపడిన క్షణాలు ఉన్నాయంట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆవిడ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి, సావిత్రి గారికి వీరాభిమానులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం బాబు నీకు అంత ఇదిగా, వాళ్ళిద్దరు కలుసుకుంటే నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు అంత కష్టపెట్టావు అని చెప్పి ఆయన్ని అడిగారట. చాలామంది మహిళా మనులు నిలదీశారట. చెప్పారు, అమ్మ అది సినిమానే, ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఆ సినిమాలో అలాగ నటించాలి, మేము నటిస్తాము అని చెప్పారు. గతంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇలాగే అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా. అలాగా సినిమాని హార్ట్కి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సినిమాలో జరిగిందంతా వాస్తవమైన, నిజంగానే కమ్యూనికేషన్ థియరీలో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. మనం ఏదైతే చూస్తామో దాన్ని నమ్ముతాం, అది జరుగుతుంది అని చెప్పి. సో అది కల్పన అని కానీ ఊహ అని కానీ చాలామంది అనుకోరు. అందుకే అక్కడ కళ్ళనీళ్ళు పెట్టే దృశ్యం వస్తే ఇక్కడ కన్నీళ్ళు పెట్టడాలు, అది రకరకాలుగా ఉంటుందన్నమాట. అందువల్ల నిజమే కాబోలు అని చెప్పి ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటే జగ్గయ్య గారికి కూడా జరిగిందట. జగ్గయ్య గారు ఈ సినిమాలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేశారు కదా. ఆ తర్వాత కాలంలో ఫుల్ టైం విలన్గా కూడా కొన్ని సినిమాల్లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు డైరెక్టర్స్ కనిపెట్టారు ఆయన ఏదో విలనీలో ఆయన ఫేస్లో ఉంది,
అప్పుడప్పుడు అంటూ ఉంటారు చాలామంది గతంలో మన సినిమా రంగం, విచిత్ర లాంటి వాటిలో ఆర్టికల్స్ రాశారు. ఇంకా 2, 3 అంగుళాలు పొడుగు గనక ఉండుంటే జగ్గయ్య గారు వెండితెరను ఏలేసేవారు గొప్ప హీరోగా. ఆయన పొట్టిగా ఉండటం వల్ల కొన్ని పాత్రలు ఆయనకి రాలేదు అని చెప్పి అప్పట్లో అనుకుంటూ ఉండేవారు. సో అది వాస్తవమే. చాలా సినిమాల్లో ఆయన చేశారు. మన అల్లూరి సీతారామరాజులో రుద్రఫోర్డ్ క్యారెక్టర్ కనుక చూస్తే విలన్ ఎంత గొప్పగా పండించారు. ఆయన ఆఫ్కోర్స్ శివాజీ గణేశన్ లాంటి వాళ్ళకు గాత్రాన్ని ఇచ్చి డబ్బింగ్ సినిమాలో శివాజీ సినిమాలో తెలుగులో గొప్ప సక్సెస్ అవ్వడానికి ఆయన కారణం. అంత మంచి వాయిస్ అయింది. అంటే కంచుగంటం అంటారు ఆయనది. రేడియోలో వార్తలు చదివిన స్థాయి నుంచి సినిమాల్లో గొప్ప గొప్ప వేషాలు వేసి, ఈ సినిమాలో ముఖ్యంగా నెగటివ్ షేడ్ ఉన్న వేషం వేసిన తర్వాత ఆయనకి చాలా విలనీయ వేషాలు కూడా వచ్చిన సందర్భం ఉంది. సో రాజేశ్వరరావు గారు స్వరపరిచారంటే ఇంకా అలా ఎలాంటి పాటలు ఉంటాయో మనం వాటి గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అన్ని హిట్స్, సూపర్ హిట్స్. ఒక శ్రీశ్రీ గారు రాశారు, ఆత్రేయ గారు రాశారు, అలాగే మన కొసరాజు గారు, వీళ్ళందరూ రాశారు కనుక మంచి మంచి పాటలు పడ్డాయి ఆ సినిమాలో. అప్పట్లో ఒక గొప్పతనం ఉండేది. ఒక పాట హ్యాపీ మూడ్లో వస్తే మళ్ళీ అదే పాటని ఒక సాడ్లో పెట్టేవాళ్ళు కదా. మనం గతంలో కూడా కొన్ని సినిమా గురించి అలా మాట్లాడుకుందాం. అలాగే వీణ పాట 2 సార్లు వస్తుంది. ఒకటి సావిత్రి గారు పాడతారు, పాడమని నన్ను అడగవలెను. ఆ తర్వాత మళ్ళీ గీతాంజలి గారి మీద కూడా ఇదే పాట, అంటే ఒరిజినల్ సోదరు అనమాట అఖిల నాగేశ్వరరావు గారికి. సో అది కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. వాటిల్లో గొప్ప డ్యూయట్ సాంగ్ ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక ఈ మౌనం. గొప్ప చాలా మంచి ట్యూన్ అది. ఎస్రాశ్వర గారి ముద్ర అది. ఇంకా అసలు అన్నిటికంటే గొప్ప పాట శ్రీశ్రీ గారు రాసిన పాట. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఇది కూడా వీణతోనే పాట ఉంటుంది. ఇంకొకటి అసలు పాట వీణ పాట. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు లేక రాధా నిలువలేనన్నది. ఈ పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది. పాడమని నన్నడగవలెనా పదుగురెదుట పాడనా, అదొకటి వస్తుంది. ఇంకో పాట. పాడమని నన్నడుగవలెనా పరవశించి పాడనా, నేనే పరవశించి పాడనా, ఇది ఒక పాట వస్తుంది. ఇంకొకటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటాం కదా. అప్పట్లో వీళ్ళ మధ్య వచ్చిన అపార్థాలు అసలు ఎందుకు వచ్చినాయి, ఆ తర్వాత ఎవరు దానికి బలయ్యారు లాంటి పాటని అద్భుతంగా పెట్టారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు, వేరెవరో దానికి బలి అయినారు. ఈ పాట కూడా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. కొంచెం హ్యాపీ మూడ్లో మన కొసరాజు గారు రాసిన పాట. నిజం చెప్పవే పిల్ల ఎలాగుంది ఈ వేళ, అసలు ఎలాగుంది ఈ వేళ. ఇలా మంచి మంచి మాటలు, మంచి మంచి పాటలు, గొప్ప దృశ్యాలు, హృదయాలను ఆల్మోస్ట్ ద్రవింపజేసే సన్నివేశాలు డాక్టర్ చక్రవర్తి సొంతం. ఇది 1964 జూలై 10న రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించి అనేక అవార్డులు, రివార్డులు సాధించింది. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా మన యూట్యూబ్లో ఉంది. మీరు చూడండి, చాలా సంతోషపడతారు, డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.